చరిత్రలో కొన్ని మిస్టరీలుంటాయి, వాటికి సమాధానాలు దొరకవు. అలాంటి వాటిలో ఒకటి డయాట్లావ్ పాస్ ఇన్సిడెంట్. ఈరోజు మనం ఆ మంచు కప్పిన రహస్యం లోతుల్లోకి వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం 1959వ సంవత్సరంలో ఉన్నాం. సోవియట్ యూనియన్, అక్కడ ఊరల్ పర్వతాలు, అంతా మంచుతో కప్పుకుని ఉంది. కఠినమైన వాతావరణం, మనుషుల జాడలేదు. అలాంటి ప్రదేశమన్నమాట. ఈ కథ 9 మంది యువకులది. వాళ్లేదో సరదాగా వెళ్లిన వాళ్లు కాదు, మంచి అనుభవం ఉన్న హైకర్స్. ఎంత కష్టమైన పరిస్థితులనైనా తట్టుకోగలరు. ఇగోర్ డయాట్లావ్ వాళ్ల లీడర్. వాళ్ల జీవితంలోనే ఒక పెద్ద సాహసయాత్రకు బయలుదేరారు. కానీ వాళ్లలో ఒక్కరు కూడా ఎందుకు తిరిగి రాలేదు? అసలు ఏం జరిగింది వాళ్లకి? అదే ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఈ మిస్టరీని ఛేదించాలంటే మనం ముందుగా దొరికిన ఆధారాలు చూడాలి. అక్కడికి వెళ్లిన రెస్క్యూ టీంకి కనిపించిన దృశ్యం అది మామూలు గందరగోళం కాదు. మాటల్లో చెప్పలేని భయం అక్కడ కనిపించింది. వాళ్లకి ఒకే ఒక టెంట్ కనిపించింది, కానీ అది ఖాళీగా ఉంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఆ టెంట్ బయట నుంచి కాదు, లోపల నుంచి ఎవరో కత్తితో కోసేశారు. ఎందుకు? ఏదో భయంకరమైన దాన్నుంచి తప్పించుకోవాలనే ఆత్రంలో. -25 డిగ్రీల గడ్డ కట్టించే చలిలో కనీసం వెచ్చని బట్టలు కూడా వేసుకోకుండా పారిపోయారు. వాళ్ల కాళ్ల గుర్తులు దగ్గర్లోని అడవి వైపు వెళ్తున్నాయి. ఆ అడుగు జాడల్ని పట్టుకుని వెళితే ఒక చెట్టు దగ్గర 2 శవాలు కనిపించాయి. వాళ్ల మీద దాదాపు బట్టల్లేవు. బ్రతకడం కోసం మంట పెట్టడానికి చేసిన ప్రయత్నం విఫలమైనట్టుగా అక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. చివరి నిమిషం వరకు వాళ్లు ఎంత పోరాడారో కదా. కొన్ని నెలల తరువాత దొరికిన ఆధారాలు ఈ సంఘటనని ఒక సాధారణ యాక్సిడెంట్ నుంచి అసలు అర్థంగాని భయంకరమైన మిస్టరీగా మార్చేశాయి. వసంతకాలం వచ్చి మంచు నెమ్మదిగా కరగడం మొదలయ్యాక ఆ విషాదం యొక్క పూర్తి రూపం బయటపడింది. చివరి వాళ్ల మృతదేహాలు కూడా దొరికాయి. ఈ చివరి మృతదేహాలపై ఉన్న గాయాలు నిజంగా భయంకరమైనవి. తల పగిలిపోయింది, ఛాతీ ఎముకలు విరిగిపోయాయి. అంతేకాదు, ఒకరి నాలుక లేదు, ఇంకొకరి కళ్ళు దెబ్బతిన్నాయి. ఇన్వెస్టిగేటర్స్ ఏమన్నారంటే, ఆ దెబ్బల ఫోర్స్ ఒక కార్ యాక్సిడెంట్ జరిగినంత బలంగా ఉందట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. వాళ్ల శరీరంపై ఒక చిన్న గాయం కూడా లేదు, కనీసం గీరుకుపోయినట్టు కూడా లేదు. లోపల అంత పెద్ద గాయాలు పెట్టుకుని బయట ఏమీ అవ్వకపోవడం అదెలా సాధ్యం? ఈ మిస్టరీకి ఇంకో లేయర్ యాడ్ చేస్తూ వాళ్లలో కొందరి బట్టల మీద రేడియేషన్ ఆనవాళ్లు కనిపించాయి. ఎత్తైన పర్వతాల మధ్యలో ఈ రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఇప్పుడు ఈ విచిత్రమైన ఆధారాలన్నింటినీ వివరించడానికి ప్రయత్నించే కొన్ని థియరీస్ చూద్దాం. ఎన్నో ఏళ్లుగా చాలామంది ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నించారు. అన్నింటికన్నా పాపులర్ థియరీ హిమపాతం, అంటే ఆవలాంచ్. ఉన్నట్టుండి మంచు చర్యలు విరిగి పడటంతో వాళ్ళు భయపడి పారిపోయారని అంటారు. వినడానికి లాజికల్గానే ఉంది కదా. కానీ అక్కడ దొరికిన ఆధారాలు ఈ థియరీని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే అంత పెద్ద అవలాంచ్ వచ్చినట్టు అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవు. మరి అవలాంచ్ కాకపోతే అంత అనుభవం ఉన్న హైకర్స్ ఎందుకు అంతలా భయపడిపోయారు? ఏది వాళ్ళని అంత పిచ్చిగా ప్రవర్తించేలా చేసింది? ఈ ప్రశ్న మనల్ని ఇంకో వింతైన సైంటిఫిక్ థియరీ వైపు తీసుకెళ్తుంది. అదే ఇన్ఫ్రాసౌండ్. అంటే ఏంటంటే, ఇది మన చెవులు వినలేనంత తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దం అన్నమాట. ప్రకృతిలో భయంకరమైన గాలులు కొన్ని రకాల పర్వత నిర్మాణాలతో ఢీకొట్టినప్పుడు ఇలాంటి సౌండ్ వస్తుంది. సో థియరీ ఏంటంటే, 1, ఆ పర్వతం మీద విపరీతమైన గాలులు వీచాయి. 2, దానివల్ల ఒక పవర్ఫుల్ ఇన్ఫ్రాసౌండ్ ఫీల్డ్ క్రియేట్ అయింది. 3, ఈ సౌండ్ వేవ్స్ వాళ్లలో వికారం, చెప్పలేని భయం, పానిక్ని కలిగించాయి. 4, ఆ భయంలోనే వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ టెంట్ నుంచి బయటికి పారిపోయారు. ఇవే కాకుండా వేరే ఊహాగానాలు కూడా ఉన్నాయి. సీక్రెట్ మిలిటరీ ప్రయోగాలు జరిగాయని, అందుకే ఆ రేడియేషన్ వచ్చిందని కొందరంటారు. మరికొందరేమో అక్కడ ఏవో అతీత శక్తులున్నాయని, స్థానిక కథలే నిజమని నమ్ముతారు. లేదా బహుశా ఇవేమీ కాకపోవచ్చు, కేవలం భయంకరమైన వాతావరణం, విపరీతమైన అలసట, గందరగోళం ఇవన్నీ కలిపి వాళ్ళ ప్రాణాలు తీసి ఉండొచ్చు. ఇన్ని థియరీలు, ఇన్ని ఊహాగానాలు అయినా ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సంఘటన ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి అఫీషియల్గా ఏం తేల్చారో చూద్దాం. చాలా ఏళ్ల తర్వాత అధికారులు ఈ కేసును క్లోజ్ చేశారు. వాళ్ళు చెప్పిన ఫైనల్ మాట ఏంటంటే, దీనికి కారణం ఒక అతిశక్తివంతమైన ప్రకృతి శక్తి అట. చాలా అస్పష్టమైన ముగింపు ఇది కదా.
చాలా ప్రశ్నలకు ఇందులో సమాధానమే లేదు. అసలు సమాధానం దొరకని కీలక ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. టెంట్ని లోపలి నుంచి ఎందుకు కోశారు? బయట ఎలాంటి గాయాలు లేకుండా లోపల అంత దారుణమైన దెబ్బలు ఎలా తగిలాయి? అన్నిటికన్నా ముఖ్యంగా ఆ రేడియేషన్ ఎక్కడిది? అయితే ఇది కేవలం ప్రకృతి సృష్టించిన ఒక విషాదకరమైన ప్రమాదమా, లేక మన ఊహకు కూడా అందనిది పూర్తిగా వేరేదేదైనా జరిగిందా? డయట్లో ఆఫ్ పాస్ ఇన్సిడెంట్ వెనుకున్న ఈ రహస్యం బహుశా ఎప్పటికీ మనల్ని ఇలాగే ఆలోచింపజేస్తూ ఉంటుందేమో.